తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఒకేసారి 1 కోటి మంది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ కల్పించేటువంటి బృహత్తర కార్యక్రమానికి నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టారు. ఏం చెప్తారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేందుకు పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేడు లోకేష్ గారు కావచ్చు, అందరూ ఒకే లక్ష్యం, మన కోసం, మన కుటుంబాల కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్త నిరంతరం కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళని మనం గుండెల్లో పెట్టి చూసుకోవాలనే బాధ్యతతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. ఇది ఇన్సూరెన్స్ 1 కోటి మందికి ఇచ్చారు కదండి, ఇది మొదటిసారి కాదు. గతంలో 2014లో నారా లోకేష్ గారు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి కావచ్చు ఈ రోజుటి వరకు కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని తాను వెనకుండి నడిపిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే భారతదేశ చరిత్రలో ఎన్నో ఏళ్ల చరిత్ర రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు. కానీ దేశ చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక సెపరేట్ గా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఆనాడు 2014లో నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించినప్పుడు 100 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకొని ఎవరైనా సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా ప్రమాదవశాత్తు వాళ్ళు చనిపోతే 2 లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళ కుటుంబానికి పార్టీ తరపున మన వంతు బాధ్యతగా ఇద్దామని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. నాటి నుండి నేటి వరకు ఇది ఒక బృహత్తర కార్యక్రమంలో జరుగుతోంది. 100 కోట్లకు పైగా దీనికోసం ఖర్చు పెట్టడం జరిగింది కార్యకర్తల సంక్షేమం కోసం. ఇంత మొత్తాన బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఖర్చు పెట్టుండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే నాయకులు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది కార్యకర్తలను గుర్తించి అవకాశాలు ఇచ్చింది. ఏ విధంగా అంటే నాయకులుగా తయారు చేశారు. మనం చూస్తే మొన్నటి ఎలక్షన్ లో కూడా ఒక సాధారణ అంగన్వాడీ టీచరు శిరీష గారిని ఎమ్మెల్యే చేశారు. అదే విధంగా మనం చూస్తే ఈరోజు నామినేటెడ్ పోస్టులలో కూడా కావచ్చు ఎన్నో పోస్టులు కార్యకర్తలకు ఇచ్చారు. ఒక కలిశెట్టి అప్పలనాయుడుగా ఎంపీని చేశారు, బత్తిపాటి నాగరాజన్ ఆయన ఎంపీ అయ్యాడు. అదే విధంగా మనం చూసుకుంటే ఎంతో మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని వందల మందిని నాయకులుగా తయారు చేసింది ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రోజు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎవరైతే కార్యకర్తలు బాగా కష్టపడ్డారు వాళ్ళని గుర్తించి ఈరోజు నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. అంటే కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. మిగతా ఏ పార్టీల్లో కూడా కార్యకర్తలను పట్టించుకోరు, కానీ తెలుగుదేశం పార్టీలో ఏంటంటే కార్యకర్తల మాటే శాసనం. అది చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు, ఎవరికైనా కానీ ఏంటంటే కార్యకర్తలు అంటే అంత విధంగా ప్రేమిస్తారు. ఆ విధంగా ముందుకెళ్తూ ఉండడం జరిగింది. మీరు చూస్తే లోకేష్ గారి గురించి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినప్పుడు వారసులు ఏం చేస్తారు, ఏంటో వాళ్ళేదో నేను ఎట్లా ఏ పదవి తీసుకున్నాం, ఏం చేద్దామని ఆలోచిస్తారు. కానీ లోకేష్ గారు దీనికి భిన్నంగా కార్యకర్తల కోసం ఆలోచించాడు. మొదటి నుండి కూడా ఆయన కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని చూడడం కావచ్చు, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం కావచ్చు, కార్యకర్తల పిల్లలకి ఏమన్నా అయితే తాను చూసుకోవడం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగింది. ఆనాడు ఎవరైనా ప్రశ్నిస్తే కేసు, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే కేసు. ఆ రోజు తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని పెద్ద స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నియంత ఎట్లా పడితే అట్లా పనిచేస్తూ ఉంటే ఆ రోజు కార్యకర్తలకు అండగా నిలబడి, ఒక భరోసాగా నిలబడి, ఒక బాధ్యతగా నా వంతుగా నేను నిలబడతాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టచ్ చేయాలంటే ముందు ఈ లోకేష్ దాటి వెళ్ళాలని చెప్పి కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు లోకేష్. ఆ రోజు ఎక్కడైనా కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే ఎవరినన్నా రాత్రికి రాత్రి అర్ధరాత్రి 12 గంటలకి 1 గంటకు వచ్చి కార్యకర్తలను అరెస్ట్ చేస్తే అన్నానని ఏ విధంగా అరెస్ట్ చేశారంటే అప్పటికప్పుడే లోకేష్ టీం రంగంలోకి కార్యకర్తలను ఆదుకున్నారు, కార్యకర్తలకు ఒక అండగా నిలబడ్డారు. యువగలం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలను ఏకం చేసి ఒక నియంతని 151 స్థానాలు వచ్చిన నియంతని కాలగర్భంలో గలిపేశారు. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా. అలాంటి కార్యకర్తల కోసం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి ముందు నుంచి ఆదుకుంటూ ఉన్నాం. మనం ఈసారి ఏంటంటే ఈ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలు మన పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళందరికీ అండగా నిలబడాలనే ఉద్దేశంతో 1 కోటి మంది కోసం ఒకేసారి ఇన్సూరెన్స్ చేసుకోవడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల మీద ఉన్న కమిట్మెంట్ లోకేష్ గారికి అని చెప్పొచ్చు. అదేవిధంగా కార్యకర్తల పార్టీ ఈ పార్టీ. ఇంకొకటి, ఈ రోజు ఇంతమంది 1 కోటి మంది వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారంటే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత భారతదేశంలో అత్యధిక సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే జాతీయ పార్టీలు అంటే 29 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్ వాళ్ళకి వచ్చాయనుకోవచ్చు, కానీ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 తెలుగు రాష్ట్రాల్లో
మాత్రమే ఉండే పార్టీ ఈ రోజు 1 కోటి సభ్యత్వాలు వచ్చాయంటే తెలుగుదేశం పార్టీ పైన ప్రజలకి ఏ విధంగా మమకారం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 8 మందిలో ఒకరు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రోజు ఈ సభ్యత్వాల ప్రకారం మనం చూస్తూ ఉంటే, అంటే అంత అద్భుతంగా చేసుకున్నారు. ఇలాంటి పార్టీలో మేము ఉండాలి అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలకి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మహిళా విశ్వవిద్యాలయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు మహిళా కమిషన్ కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసింది. రైతులకి ఆ రోజు భూమి శిస్తు రద్దు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు రైతు బిడ్డలుగా ఉన్న వాళ్ళను కూడా రారాజులుగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా అందుకని ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ పార్టీలో నేను సభ్యత్వం తీసుకోవాలని సగర్వంగా తీసుకున్నారు సభ్యత్వం. అలాంటి కార్యకర్తలు ఈ రోజు ఇంతమంది భారీ ఎత్తున 1 కోటి మంది సభ్యత్వాలు తీసుకున్నారు. మన పైన బాధ్యత ఉంది, మనం అండగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబాల కోసం ఇన్సూరెన్స్ తీసుకున్నారు పార్టీ లోకేష్ గారి నాయకత్వంలో. ఈ రోజు ఎవరికన్నా ఏమైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు వాళ్ళ కుటుంబానికి పార్టీ తరఫున ఇచ్చే విధంగా ఒక MOU అనేది జరగడం జరిగింది. అంటే కార్యకర్తల కుటుంబాలు వాళ్ళకి ప్రమాదవశాత్తు జరిగితే వాళ్ళని ఆదుకునేదానికి. అదే విధంగా కార్యకర్తలు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లల్ని NTR ట్రస్ట్ లో పెట్టి చదివిపించి వాళ్ళని ప్రయోజకుల్ని చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఎవరన్నా చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడుతుంది. ఇక్కడ ఏంటంటే కార్యకర్తే నాయకుడు తెలుగుదేశం పార్టీలో. ప్రతి పార్టీలో నాయకుల మాట చెల్లుబాటు అవుతుందేమో, కానీ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల మాటే వేదం. ఆ విధంగా ఉంటుంది. ఇన్నేళ్లైనా పసుపు జెండా మా గుండెల పైన పెట్టుకొని మేము పోరాడుతామని పోరాడిన కార్యకర్తల పార్టీ. ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో అయితే దాదాపు 22 ఏళ్లుగా అధికారంలో లేకపోయినా కానీ ఇంకా ఈ జెండాని మోస్తూ ఈ ప్రాంతం కోసం తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నారంటే అర్థం చేసుకోండి. బహుశా ఇలాంటి కార్యకర్తలు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండరు, ఒకే ఒక పార్టీకి ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన పార్టీ బలోపేతానికి చేసిన కృషిని మనం ఎలా చూడొచ్చు? ఒకటి, నేను ఇంతకు ముందే చెప్పాను, వారసత్వంతో కాదు ఈయన వచ్చింది, కార్యకర్తల మన్ననలతో నాయకుడిగా ఎదిగాడు. ఏ విధంగా అంటే మా తాతగారు ఎన్టీ రామారావు గారు, మా నాన్న చంద్రబాబు నాయుడు గారు, నేను ఏదో వచ్చి ఏదో జరుపుకుంటే అనుకోలేదు. కార్యకర్తల గురించి ఆలోచిస్తూ నిరంతరం కార్యకర్తల గురించి ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల మండలంలో పొంది నాయకుడిగా ఎదిగాడు. ఈ రోజు లోకేష్ గారు తీసుకొని వచ్చిన రిఫార్మ్స్ గురించి తెలుగుదేశం పార్టీలో మాట్లాడితే మనం చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ పార్టీకి లేని విధంగా సంక్షేమ విభాగం కావచ్చు, మెంబర్షిప్ విధానాన్ని ఆన్లైన్ లో తీసుకొని రావడం కావచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఎక్కడ పల్లెల్లో వెళ్ళి రాసుకొని ఈ విధంగా ఒక స్లిప్ లాగా ఇచ్చేది. ఆ విధంగా కాకుండా టెక్నాలజీ అప్డేట్ అయింది. మనం మెంబర్షిప్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. వాట్సాప్ బాట్ ద్వారా చేపిద్దాం, వాళ్ళకి నచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళే చేసుకుంటారు కదా, మనం ఎందుకు ఒక వెళ్ళని ఆలోచించారు వినూత్నంగా. ఈ రోజు అది తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు 1 కోటి సభ్యత్వాలు అయ్యాయి కదా. 1 కోటి సభ్యత్వాల్లో దాదాపుగా 90 లక్షల వరకు డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకున్నట్టువి. అంటే మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో మార్పు తీసుకొని టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ మనం కూడా అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మెంబర్షిప్ విధానంలో లోకేష్ గారు ఆ విధంగా చేయడం జరిగింది. వినూత్నమైన మార్పులు చూసాం, 1 కోటి మంది సభ్యత్వాలు. అదేవిధంగా అఫిలియేషన్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో అనుబంధ విభాగాలు, పార్టీ బలోపేతం అవ్వాలంటే అనుబంధ విభాగాలతోనే సాధ్యం అని చెప్పి అనుబంధ విభాగాల్ని బలోపేతం చేయడం జరిగింది. ఈరోజు తెలుగు యువత కావచ్చు, తెలుగు మహిళ కావచ్చు, ITDP కావచ్చు, తెలుగు ప్రొఫెషనల్ వింగ్ కావచ్చు, తెలుగు రైతు కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క విభాగాన్ని బలోపేతం చేసి పార్టీ అనుబంధ విభాగాలు బలోపేతంగా ఉంటే పార్టీ బలోపేతంగా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా ఆలోచించి అవి సాక్షి డైరెక్ట్ గా ఆయన రివ్యూ చేస్తూ అవుట్ని ఒక మంచి సమర్థవంతమైన నాయకత్వాన్ని అనుబంధ విభాగాలకు అందించాడు. ఆ అనుబంధ విభాగాల నుంచి వచ్చిన వాళ్ళే ఈరోజు TNSF అనుబంధ అధ్యక్షుడిగా ఉన్న ప్రణవ్ గోపాల్ ఈ రోజు VMRDA చైర్మన్. అదే విధంగా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్న అనిత గారు ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి. అదే విధంగా తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా ఉన్న రవినాయుడు గారు SAP చైర్మన్. ఈ విధంగా చూసుకుంటే ఎంతో మంది యువతని అనుబంధ విభాగాల్లో వాళ్ళకి అవకాశాలు ఇచ్చి అలాంటి వాళ్ళని ప్రోత్సహించి ఈ రోజు వాళ్ళ స్థాయికి తగ్గ పదవులు ఈ రోజు లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా యువతని ప్రోత్సహిస్తూ అదే సీనియర్ని గౌరవిస్తూ అదే విధంగా కొత్త నాయకత్వాన్ని పార్టీలోకి తీసుకొని వస్తూ అదే విధంగా IT ప్రొఫెషనల్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి ప్రోత్సహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో ఇంకా ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల చూపిస్తున్నటువంటి కన్సర్న్ చూసి చాలా మంది యువత రాజకీయాల్లోకి రావాలి, ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలని ఉవ్విళ్ళూడుతున్నాడు. ఏం చెప్తారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఇస్ ఓపెన్ ప్లాట్ఫామ్. ఎవరైనా వచ్చి కష్టపడొచ్చు, కష్టపడి ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి తగిన గౌరవం పార్టీ ఇస్తుంది.
దీనికి ఎంతో మంది ఉదాహరణలు ఉన్నారు. ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను. వాళ్ళు ఓపెన్ గా వాళ్ళకేమి రాజకీయ చేత వాళ్ళ తాతలు నాన్నలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, కానీ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎవరైనా వచ్చి కష్టపడ్డారు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, వాళ్ళ టాలెంట్ కొద్ది వాళ్ళకి పదవులు ఇచ్చింది పార్టీ. ఆ విధంగా ఏంటంటే ఎవరైనా యువత కూడా ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఇది ఒక రిఫార్మ్స్ తీసుకొని వచ్చిన పార్టీ. ఈ పార్టీ బాగుంటే 10 కాలాల పాటు మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఎక్కడైనా కానీ మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగత స్వార్థాలు ఉండవు. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. ఎందుకంటే గతంలో 1989లో విపి సింగ్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ప్రధానమంత్రి పదవి తీసుకోనంటే ఆ రోజు ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. నేను నా రాష్ట్రానికి సేవలు అందిస్తాను, ప్రధానమంత్రి పదవి నాకొద్దు అని చెప్పాడు. ఆ రోజు కింగ్ మేకర్ గా ఉన్నారు. ఆ తర్వాత 1996లో చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడు ఆనాడు హెచ్డి దేవేగౌడ గారు కావచ్చు, ఐకే గుజరాల్ గారిని కావచ్చు ప్రధానులు చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన అవకాశం వస్తే ఆ రోజు ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు. ఏం తీసుకున్నారు? రాష్ట్రానికి నేను మేలు చేయాలి, నాకు పదవులు ముఖ్యం కాదన్నారు. ఆ తర్వాత 1999లో ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ గా ఉండి ఈ రోజు దేశాన్ని వెళ్ళే భారతీయ జనతా పార్టీ ఆ ప్రభుత్వాన్ని ఆ రోజు నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అది ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒప్పుకున్నారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మీరు 8 కేంద్ర మంత్రి పదవులైనా తీసుకోనంటే మాకు కేంద్ర మంత్రి పదవులొద్దు, మా రాష్ట్రానికి మేమేమి అడిగినా ఇవ్వండి చాలు అని చెప్పారు. అంటే ఇక్కడ మీరు చూడండి, ప్రధానమంత్రి పదవులు, కేంద్ర మంత్రి పదవులు వస్తేనే తృణప్రాయంగా తిరస్కరించి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, ఈ తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కోసం పనిచేసింది తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా యువత ఆలోచిస్తారు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా రాజకీయ పార్టీలు ఏమనుకుంటారు, పదవులు ముఖ్యం అనుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏంద్రా, ప్రధానమంత్రి పదవి వచ్చినా కానీ తృణప్రాయంగా తిరస్కరించి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి పార్టీలో కదా మనం సేవ చేయాలని. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో ఒకప్పుడు పటేల్ పట్వారీల చేతిలో మగ్గిపోతూ ఉంటే ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి విముక్తినిచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీలో చేరాలరా మనం అనుకుంటూ ఉన్నారు. మహిళలకు ముఖ్యంగా ఆ రోజు తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు గారు, తొలి మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ఎక్కడికైనా విద్యార్థులకు రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నీ కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా చూసి ప్రతి ఒక్క మహిళ అనుకుంటూ ఉన్నారు చేరితే తెలుగుదేశం లాంటి పార్టీలో చేరాలి. మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మనకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది, మనం చదువుకునే దానికి ఆ రోజు రిజర్వేషన్ కల్పించింది, ఉద్యోగాల్లో వీటన్నిటి. ఇలాంటి పార్టీలో ఈరోజు మహిళలు జాయిన్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతు బిడ్డలు. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తప్ప ఇంకేది లేదురా, చేస్తే వ్యవసాయం చేసుకోవాలి లేదా ఇంట్లో ఉండాలనే రోజుల్లో వ్యవసాయం, ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, ఐటీ అనేది ఒక రంగం ఉంది. దాంట్లో మన వాళ్ళు రాణిస్తే ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి మనం వెళ్తామని ఆ రోజు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఐటీ రెవల్యూషన్ తీసుకొని వచ్చినప్పుడు ఎంతో మంది బాగుపడి ఈ రోజు ప్రపంచ నలుమూలల్లో స్థిరపడిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు మా జీవితాలు, మా తలరాతలు మార్చింది ఈ పార్టీ. ఇలాంటి పార్టీలో మేము సభ్యత్వం తీసుకోవాలి, ఇలాంటి పార్టీలో మేము సేవ చేయాలని ఈ విధంగా యువత, మహిళలు ప్రతి ఒక్కరూ ఈ రోజు తెలుగుదేశం లాంటి పార్టీలో చాయని మేము ప్రజలకు సేవలు అందించాలి. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. ఇలాంటి పార్టీ బాగుంటే 10 కాలాల పాటు మన రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ రోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.